దొరికిందన్నా. మనం వెతుకుతున్న అమ్మాయినా? కన్ఫర్మా? కన్ఫర్మ్ అన్నయ్య, కన్ఫర్మ్. సరే, వస్తున్నా. రే బడి తీయండ్రా. రే అన్నా, ఇలారా. వెళ్ళి లారీలో పెట్టు. అలాగేనా? వస్తువులేవి ఎవరి చేతుల్లోనూ ఉండకూడదు. వెంటనే మార్చేయండి. అలాగే అన్నా. పూచి, బండితి. అన్నా, ఆ నిమేష్ మనుషులు మన సెలవులంతా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడంతా మనకు ముందే తోట స్టార్ట్ చేస్తున్నారు. నేను చూసుకుంటాను. అన్నా, రాజీ, మన వస్తువులు ఎవడో తీయకూడదు. తీసుకోవాలనుకున్న వాడి ప్రాణాలతో ఉండకూడదు. అన్నీ మన అదుపులోనే ఉండాలి. అన్నా, మీరు ఎమ్మెల్యే అన్నా, మీరెందుకన్నా దీంట్లో దూరతారు? వాణ్ణి మేము చూసుకుంటామన్నా. ఏంట్రా, అన్ని సెల్స్ లాక్కున్నారా? అన్నా, మన మనుషులు ఎమ్మెల్యే మనుషులు వేసేస్తున్నారన్నా. ఏంట్రా అంటున్నావు? హలో, ఏం చేయలేదు. హలో, రే ఏమైందిరా? ఏమైంది ఏమైంది అని అడుగుతున్నాను కదా. చెప్పు. అన్నా, మనకు కావలసిన అన్ని విగ్రహాలు తీసుకున్నాం. మనకు అక్కర్లేని ప్రాణాలు మొత్తం తీసేశాం. ఇకపై మీరే అన్న రాజు. హలో సార్, ప్లీజ్ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. చూడు, వాటన్నిటిని వదిలేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. ప్రాణాలతో ఉండాలి. ఛై, ఇదొకటే. అన్నా చెప్పనా? ఏంట్రా, ఫారెస్ట్
అన్నా ఇంకా లేదన్నా, ఫారెస్ట్ రోడ్లోనే ఉన్నాను. అలా అంటున్నా వెంటనా, ఏమైంది? బండిలో ఉన్నది ముఖ్యమైన వస్తువు, జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? అర్థమైందా లేదా? హలో హలో, రే వినిపిస్తుందా లేదా? హలో హలో. అన్నా ఎక్కడున్నావన్నా? ఇప్పుడేరా ఇంటికి వచ్చాను. ఏమైంది? అది కాదన్నా, ఇక్కడ మీలోనే ఒకరిని చూశానన్నా. ఏమంటున్నావు? నిజమేనా? ఏంట్రా తాగి మొత్తం వాగుతున్నావా? నేను చెప్పిన చోటికి వస్తువు చేరిపోవాలి, అర్థమైందా? అలాగేనా అలాగేనా. ఛే! ఇదేంటి ఈయన తిన్నగా వస్తున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు, అంతా అయోమయంగా ఉందప్పా. ఏవయ్యా, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వురా. ఓకే సార్. ఇక్కడ ఏం జరుగుతోందయ్యా? ఒకడిని దారుణంగా అడ్డంగా నరికి పారేశారు. సార్, చూడడానికి నరికి చంపినట్టు అనిపించట్లా, ఇద్దరు కలిసి పీకేసినట్టు అనిపిస్తుంది. ఏంటి నువ్వనేది? అవును సార్. హలో సార్, ఇక్కడ తెనాల దగ్గర ఒక మర్డర్ జరిగింది, మీరు వచ్చారంటే బాగుంటుంది. ఫార్మాలిటీస్ అని నువ్వే చూసుకోవచ్చుగా. సార్ అది కాదు సార్, ఎవరో ఒకరిని వేసి రెండుగా చీల్చి పడేశారు, అందుకని సార్ రమ్మంటున్నాను. ఏముంటున్నావయ్యా? అవును సార్, మీరు వచ్చారంటే బాగుంటుంది, కొంచెం త్వరగా. సార్ ఇక్కడికి రండి సార్. ఎందుకు అరిచావు? కొంచెం అక్కడ చూడండి సార్. ఏంటి సార్ ఇదంతా? ఒకేలాగా రెండు హత్యలు, అది వేరు వేరు చోట్ల. ఈ హత్యలు చూస్తుంటే ఎంతటితో ఆగేలాగా లేదు, ఇక మీదటే మొదలవబోతోంది.
బ్రో చూసుకోండి. సార్, ఇన్స్పెక్టర్కి చెప్పండి. అయ్యో వీడి కళ అది ఇదిని వాగుతాడే. వీడు మొదలు పెట్టక ముందు నేనే స్టార్ట్ చేస్తాను. ఇంకేంటి మామా, ఈరోజు కూడా ఆకలేనా? అవునరా, నేను పుట్టినప్పటి నుంచే ఆకలే నాకు వస్తుంది. నేను కలవని డాక్టర్ లేదు, చేయని ట్రీట్మెంట్ లేదు. ఈ కళ రావటానికి కారణం ఏంటనేది ఇప్పటి వరకు నేను కనిపెట్టలేకపోయాను రా. ఆ విషయం ఎందుకులే, కొత్తగా ఓ కేసు వచ్చింది, మనల్ని చూసుకోమని చెప్పారు. లేదురా, ఇంట్రెస్ట్ లేదు. రేయ్, ఇది మామూలు కేసు అయితే నేనే చూసుకుని ఉండేవాడిని. ఎవడో చంపేసి బాడీని 2 ముక్కలుగా నరికేశాడు. ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలా. కేసు కొంచెం టఫ్రా, అందుకే నేను పిలిచాను. పర్లేదురా మావా, నేను చూసుకుంటాను. రేయ్, హత్య జరిగిన స్పాట్ ఎక్కడ? కృష్ణానగర్ 24వ స్ట్రీట్ రా. స్వామి, సార్? వెనకాల నుంచోడానికి జీతం తీసుకుంటున్నావు? లేదు సార్. వెళ్ళి పని చూడవయ్యా. అలాగే సార్. కాళ్ళెక్కడమ్మా? తెలీదు సార్, సగం బాడీనే ఉంది. సార్, మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఒకేలాగానే 2 హత్యలు జరిగాయి. నాకు తెలిసే ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి అనిపిస్తుంది. ఈ పాయింట్ నేను ఆలోచించనే లేదమ్మా. ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఫుల్గా వెతికాను సార్, ఏ ఎవిడెన్స్ దొరకలేదు. పక్కగా ప్లాన్ చేసి చేశారు సార్. సరే చూడండి. అలాగే సార్. సిటీ మొత్తం సెక్యూరిటీ టైట్ చేయండి. ఇది ఎవరు చేశారో వెంటనే తెలియాలి. అన్నా చెప్పన్నా. ఎక్కడున్నా? ఇంట్లో అన్నా. అబ్దుల్లాని ఎవరో చంపేశారట. వాడెవడో తెలిసేంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్నా, నేను చూసుకుంటానులే. ఆ వస్తువు నీ దగ్గరగా ఉంది? నిన్నటి వరకు నా దగ్గరే ఉంది. ఈరోజే రాజా అన్నకిచ్చాను. సరే, నువ్వు నన్ను రేపొచ్చి కలవాలి. అలాగేనా, వస్తాను.
వచ్చాను. అడుగుతున్నానుగా. రే చెప్పండి రా, ఎవరా? రే ఏమైందిరా నీకు? నా జీవితంలోనే ఇప్పుడేరా ఒక కొత్తగా కల వచ్చింది. కొత్త కళ ఇప్పుడేం వచ్చిందిరా? ఇప్పటి వరకు నాకొచ్చిన కలల్లో ఒక అమ్మాయి ఒక బిడ్డని రెండుగా నరికేస్తుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఒకరిని రెండుగా నరికి చంపేశారు. వారిని తుంపతగా. రే కల్లో కూడా మంచి కళ కనవా నువ్వు? సరే వెళ్దాం పద. ఎక్కడికి? కలలో వచ్చిన దాన్ని ఆపడానికి. కళ అంట హత్య అంట. నీ మూసుకుని పడుకోరా. ఇప్పుడే కల్లో నా పిల్లాన్ని రూమ్ లోకి తీసుకెళ్ళాడు. ఓ లోపు లేపి పాడు చేశాడు యాదవ. రేయ్, ఒకవేళ నా కలలో వచ్చేలాగలే నువ్వు నిజంగానే చనిపోతే? అలా నిజంగానే చచ్చుంటే ఏదో ఒక పిచ్చోడు వచ్చి దాని శవం ముందు కాపలా కాసి నుంచుంటాడు. జరిగిన అన్ని మర్డర్స్లో సగం దేహం మాత్రమే ఉంది. కాళ్ళు ఏమవుతున్నాయో కనిపెట్టలేకపోతున్నాం. దీని ద్వారా హంతకుడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. అదేంటో కనిపెట్టాలి. సార్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఎందుకు సార్ మీరు ఎప్పుడు యూనిఫామ్ వేసుకోరు? వాష్ చేయలా, చేసిస్తావా? సారీ సార్. సార్ ఒక ఇన్ఫర్మేషన్ సార్. మ్మ్. ఈ హత్యలో కూడా సగం బాడీనే ఉంది సార్, కాళ్ళు లేవు. సో ఆ హంతకుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనుకుంటున్నాను. ఈ పాయింట్ నేను ఆలోచించలేదే. నువ్వు వెళ్ళి పని చూడు. థ్యాంక్ యూ సార్. రికమెండేషన్స్తో వస్తే ఇలాగే ఉంటారు. సార్. ఏంటి? హాయ్ సార్, మై నేమ్ ఇస్ తమిళ్ ఫ్రమ్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్. సారీ సార్, ప్రీవియస్ డే ఐ కాంట్ అసిస్ట్ యూ. ఆపు. ఏ ఊరు నీది? ఈ ఊరే సార్. పేరేంటి? తమిళ్. పేరు తమిళ్, మాట్లాడేది ఇంగ్లీషా? నువ్వు ఊరుకోమ్మా, నేను చూసుకుంటాను. అయ్యా నా పేరు దర్శన్. నేను తూర్పు ప్రాంతం నుంచి వస్తున్నాను. తీరా చెయ్యి. అయ్యా తీరా చెయ్యి. మా డిపార్ట్మెంట్కి ఇంతవరకు రాలేదనుకున్నాం, ఇక్కడికి వచ్చారా? గో అండ్ గెట్ యువర్ జాబ్ డన్. రే ఈయన మాట్లాడేది మాత్రం తెలుగా? అదంతా పట్టించుకోక వదిలేరా. అసలు మనిషినా వీడు? ఒక శవం ముందు నుంచి మనస్సాక్షి లేకుండా వేడివేడిగా టీ తాగుతున్నాడు. రేయ్, అది వదిలి పని చూడు. ఏంటి చూసేది నా బొంద? రేయ్ రే, ఇట్రారా. ఏంట్రా? అక్కడ నీకు ఏదైనా కనిపిస్తుందా? ఏం లేదేరా. రేయ్, సరిగ్గా చూడరా. ఏమీ తెలియట్లేదేరా. రేయ్, ఆ చెట్టుకు వెనక ఎవరో నుంచొని ఉన్నట్టుగానే ఉంది, చూడరా. ఆ కట్టికి చెట్టే కనిపించట్లేదురా.
మూచి. అన్నా మాల వేసుకున్నానన్నా. ఏ పోరా. అన్నీ నా నెత్తి మీద పెట్టండి. ఇదేంటిది, ఏదో కేక్లా కోసారు. ఈడు పూర్తిగా ఉంటేనే చూడలేం, ఇప్పుడేమో ఈడు సగం శరీరంతో ఉన్నాడే. నేను కారులో ఉంటాను, ఇక్కడే ఉంటేలాగే చూస్తూ నుంచుంటాడు. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? వరుసగా మనుషులు చనిపోతున్నారు, కనిపెట్టకుండా మీరేం చేస్తున్నారు? ఇంకో 2 రోజుల్లో వెతికి పట్టుకుంటాం సార్. 2 రోజుల్లో వాడిని కనిపెట్టాలి, లేదంటే 3వ రోజు నిన్ను కనిపెట్టాల్సి వస్తుంది. పేరు ప్రభాకరన్, కానీ ఏం చేయలేడు. ఎందుకుంటున్నారో అర్థం కాదు. సార్, మ్, ఒక మెసేజ్ కంట్రోల్ రూమ్ నుండి కాల్ వచ్చింది. ఏదో ఒక ఇంపార్టెంట్ అయిన న్యూస్ దొరికిందంట. ఇది చూడండి. హత్య జరిగిన చోట్ల సీసీటీవీ అంతా చెక్ చేశాం సార్. అందరూ చనిపోక ముందు రోజు ఈ ముసలావిడ వాళ్ళ ఇంటికి ముందు నుంచొని ఉండింది. సార్, ఒక విషయం. తెలుసు, చచ్చిన వాళ్లకు ఈ బామ్మకు సంబంధం ఉందంటావు అంతేగా? అవును సార్. ఈ జన్మకు నువ్వు పోలీసు బాబు. ఈ బామ్మ లొకేషన్ ఏంటో కనుక్కో. నేనే తినగా వెళ్ళి ఆవిడని విచారిస్తాను. హలో బావా, నైట్ ఏం వంట చేయాలి? చికెన్ వండనా, మటన్ వండనా? అది ఇప్పుడే అడగాల, ఫోన్ పెట్టేవే. బావా బావా, మీరెందుకు ఆపారు? అంతేనా? రేయ్ కుమార్, రవి, ఎక్కడ్రా పోయి సచ్చారు? రేయ్, చెప్పాను కదా, తీసుకురండి వాళ్ళని. నన్ను కట్టిపడేసినట్టుగా మా నాన్నకు మాత్రం తెలిస్తే మీరందరూ అయిపోతారు. అలాగా? వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఎక్కడికి రమ్మన్నా. ఏంట్రా చూస్తున్నావు? చంపి ఆ పెట్టెలో పెట్టింది మీ నాన్ననేరా? రేయ్ రేయ్, ఏం చేస్తున్నారా? రేయ్, వదలండి. రేయ్ వద్దు, ప్లీజ్ వదిలేయండి. రేయ్, నన్ను వదలండి రా. అలా చేయకండి. సార్, ప్రమాణంగా మీ సెలవులు నా దగ్గర ఒకటి కూడా లేదు సార్. మీరు నా మనుషుల్ని చంపేసినాక నేను ఈ వ్యాపారాన్ని వదిలేశాను సార్. రేయ్, అడిగిన దానికి జవాబు చెప్పు. మా వాళ్ళని ఎందుకురా చంపావు? సార్, నేను నిజంగా ఎవరిని చంపలేదు సార్. మీరు మా మనుషుల్ని చంపారని భయంతో ఈ పనిని మేము వదులుకున్నాం. అలాంటప్పుడు మేము ఎలా సార్ మీ మనుషుల్ని చంపుతాం? ఇంకెవరిది చేసుంటారు? ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. సార్, చెప్పండి సార్. ఎమ్మెల్యే ఫోన్ చేయట్లేదు, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఆయనతో మాట్లాడాలి, కొంచెం ఫోన్ ఇవ్వండి. ఇస్తానుండండి. రేయ్, వాడిని గోన్లో నేను కట్టండి. చూసుకుంటా అన్న. పదరా పద. అన్నా, రే రండ్రా. ఎత్తరా. టేప్ బయట లైట్ లైన్లో ఉన్నాడు. మమ్మల్ని తీసుకెళ్ళు వదిలేండి సార్. తీసుకెళ్ళు.
చెప్పు సార్, మీరు అడిగిన వస్తువు మామూలుది కాదు. అంత సులువుగా ఇవ్వడానికి చాలా రేర్ పీస్, కొంచెం కష్టం. సార్, మేము మీకు చెప్పింది 10 కోట్లు, 15 కోట్లైనా ఇస్తాం. మాకు ఆ వస్తువు కావాలంతే. చెప్పాను కదా, నేను చూసుకుంటాను. ఏంటన్నా, ఏమైంది? ఇప్పుడే 15 కోట్లతో వస్తా అన్నాడు. ఇంకా రేటు పెంచుదాం, అంతవరకు వస్తువు మన దగ్గరే ఉంటుంది. సరేనా? సరే, కాల్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? నిన్నటి నుంచి నా దగ్గరే ఉంది. ఇవాళ పొద్దున్నే బాలాకి ఇచ్చాను. సరే, నేను వెళ్తాను. వాళ్ళని ఫినిష్ చేసి ప్లేస్ మొత్తం క్లీన్ చేయి. సరే అన్న. సార్ రే, నన్ను వదలండి రా రే, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ నన్ను వదలండి సార్, పైకి కట్టండి రా. సార్ సార్ వదలరా, చచ్చుద్దేవు. ఏయ్, ఆడపిల్లల్ని సాఫ్ట్గా డీల్ చేయాలరా. ఏయ్, వీళ్ళందరికీ రాళ్ళు కొట్టి సముద్రంలో దించండి. సరే అన్నా. అన్నా, అయితే ఈ అమ్మాయి అన్నయ్య ఉన్నప్పుడు తమ్ముళ్ళు అవసరపడకూడదు. ఏయ్, మీకు లేదా? ఎంజాయ్ చెయ్యండిరా. సరే అన్నా. అన్నిటిని క్లియర్ చేసి ఈ అమ్మాయిని మాత్రం రెడీ చేయండిరా. రాత్రికి వాడుకోవచ్చు. తర్వాత నైట్కి కొవ్వొత్తులు వెలిగించి పెట్టండిరా. అప్పుడే మీ అన్నకు కొంచెం మూడుగా ఉంటుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత లేటుగా వస్తావని నేను అనుకోవాలా. నేను ఇక్కడికి వస్తానని నీకెలా తెలుసు? ఇక్కడ జరిగే విషయాలన్నీ నాకు తెలుసు. నువ్వు చేస్తోంది చాలా పెద్ద తప్పు. ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నావు? ఏంటి, నేను హత్యలు చేస్తున్నానా? మరెందుకు చావబోయే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు? ఎందుకంటే వాళ్ళు చావబోతున్నారని నాకు ముందే తెలుసు. అందుకే వాళ్ళని కాపాడటానికి వెళ్ళాను. కానీ అంతకంటే ముందే అది వాళ్ళని చంపేసింది. అదే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుకున్న సమయంలో కూడా ఒకళ్ళని చంపటానికి వెళ్ళింది. అన్నా, అంతా రెడీ చేశాను, ఎంజాయ్ చేయండి. కొవ్వొత్తి వెలిగించావా? మర్చిపోయాను. నువ్వెందుకు వెలిగించలేదో నాకు తెలుసు. మూడు రాకూడదనిక ఎలా మూడు రప్పిస్తానో చూడు. ఉల్లాసలోకం నాకే సొంతం, చయ్యర సయ్యర సయ్యరా. తర్వాత ఎవరు? అన్నా, ఏంటన్నా?
అప్పుడే అయిపోయిందా? దెయ్యం ఉంది. నాన్న దెయ్యం. లోపలికి వెళ్ళకూడదని చెప్తున్నావు కదా. నిజంగా దెయ్యం ఉందిరా. అది ఏమైనా పర్లేదన్నా, నేను చూసుకుంటాను. రేయ్ లోపలికి రండిరా. అలాగేనా? ముగ్గురుమా? అవునరా. రేయ్, చెప్తే వినండిరా, వెళ్ళొద్దురా. రే రే దెయ్యం ఉందిరా. రే రే సత్య ఏమైందిరా? సత్య సత్య కాపాడండి, కాపాడండి. అరే ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నారు? అరే నేను అప్పుడే చెప్పారుగా లోపలికి వెళ్ళొద్దురా అని. ఎందుకురా లోపలికి వెళ్ళారు? అన్నా మేము ఎప్పుడన్నా లోపలికి వెళ్ళాం? నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకోగానే మేము బయటికి టీ తాగడానికి వచ్చాం. అరే ఆడుకోవద్దురా, మీరే కదరా లోపల ఉన్నారు. అన్నా నువ్వేనన్నా ఇంట్లో ఉన్నదే? ఏమంటున్నారా? అవునన్నా, నువ్వు ఇంకా బయటికి రాలేదు. అంటే ఈ హత్యలు చేస్తున్నది ఒక ఆత్మ. నువ్వు అనుకుంటున్నట్టు మామూలు ఆత్మ కాదు, తన కోరికలు తీరకుండా చనిపోయిన ఒక ప్రేతాత్మ. ఎవరు తను? తన పేరేంటి? ఎవరికి కట్టుబడి బజారి. తనకి కావాల్సిన వస్తువు ఇక్కడ ఉంది కాబట్టే దాన్ని వెతుక్కుంటూ వచ్చింది. నా కాళ్ళు ఎక్కడా? నా దగ్గర లేదు, ఒట్టుగా నా దగ్గర లేదు. నేను దండం పెడతా, నన్ను వదిలే. నా దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆ కాలు దగ్గరైనా ఉన్నంత వరకు తను వెతుక్కుంటూనే వెళ్తుంది. ఆ కాలు వాళ్ళ దగ్గర నుంచి పోయిన మరుక్షణమే తనకి సగం శరీరం దొరకకపోతే ఒక్కరిని కూడా వదలను. ఎన్ని హత్యలు చేస్తున్నది ఆ బజారీ అని ఒప్పుకుంటాను. ఎవరు ఆ బజారీ? బజారి అనేది నువ్వు అనుకుంటున్నట్టు మామూలు మనిషి ఆత్మ కాదు. తన కోరికల్ని తీర్చుకోవాలనుకుంటున్న క్రూరమైన ప్రేతాత్మ. ఎన్నో వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారతాన్ని పరిపాలించిన ఒక మహారాజుకి ఆడపిల్ల పుట్టింది. అప్పట్లో మగవాళ్ళు మాత్రమే దేశాన్ని పరిపాలించాలి అన్న నియమం ఉండేది. కానీ ఆ యువరాణి ఎన్నో సూక్ష్మాలు చేసి ఆ దేశానికే మహారాణి అయింది. కానీ తన పరిపాలన ప్రజలందరూ భయపడే విధంగా చాలా దారుణంగా ఉండేది. చిన్న చిన్న తప్పులు చేసిన ప్రజలకి, వరి చెల్లించిన వాళ్ళకి నరకంలో కంటే దారుణంగా శిక్షించేది ఆ మహారాణి. ప్రజలు మహారాజు కోసం అన్నిటినీ భరిస్తూ వచ్చారు. ఆఖరికి తన తండ్రికి మరణ శిక్ష విధించింది. అది కూడా మామూలు శిక్ష కాదు. ఒక మనిషి ప్రాణాలతో ఉన్నప్పుడే అతని కాళ్ళు చేతులు కట్టేసి శరీరం రెండుగా చీల్చేలాగా లాగి చంపే శిక్ష. ఈ దారుణాన్ని సహించలేని ప్రజలు అందరూ కలిసి ఆ యువరానికి ఆ శిక్ష విధించారు. తను ఏ జన్మకు తిరిగి రాకూడదని తన శరీరాన్ని ఒక దిశలోనూ కాళ్ళని ఒక దిశలోనూ పాతి పెట్టేశారు. ప్రజల మీద ఎంతో కోపంగా ఉన్న ఆత్మ తిరిగి రాకూడదని ఎంతో మంది వేల మునులు తను తిరిగి రాకూడదని కాలికి తగరం కట్టి పాతేశారు. ఆ తర్వాత ఏమైంది? ఆ ఆత్మని ఎవరో లేపేశారు.
ఏమంటున్నావు? అవును, ఆ ఆత్మ తీరని ఆక్రోశంతో ఉంది. తన శరీరం దక్కించుకోవడానికి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని దారుణంగా చంపేస్తుంది. ఎంతమందిని చంపడానికి ఆత్మకు శక్తి ఉంటే ఆ కట్లు తని ఈజీగా తెంపుకొని ఉండొచ్చుగా. ఎన్నో వేల మంది మునులు మంత్రించి కట్టిన ఆ తగడుని ఆ కాళ్ళకున్నంత వరకు ఆ శరీరాన్ని తను తాకలేదు. ఆ శరీరం తనకు కావాలంటే ఒక మనిషి సాయం తనకు కావాలి. వాడి కళ్ళకు మాత్రమే తను తెలుస్తుంది. ఆ ఒక్కడు తనకి దక్కాడంటే ఇక అంతా అయిపోయినట్టే. సరే, తను నిన్ను మాత్రం ఎందుకు చంపలేదు? ఆ ఆత్మ తన రహస్యాలు తెలిసిన వాళ్ళని వదిలేస్తుంది. కానీ ఆ రహస్యాన్ని మిగతా వాళ్ళకి చెప్తే చెప్పిన వాళ్ళని చంపేస్తుంది. ఇప్పుడు తన గురించిన నిజం నీకు తెలిసింది. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఆ ఆత్మ బయటికి రాకూడదని ఎంతో కాలంగా ప్రజలు పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ తరంలో ఉన్న ఆఖరి ఇద్దరం మేము మాత్రమే. మొత్తం ఇద్దరన్నావుగా, అందులో ఒకరు నువ్వు, ఇంకొకరెవరు? సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళమని చెప్పానా? ఒక మనిషి సాయం కావాలి. తన రహస్యం తెలిసిన వాళ్ళని వదిలేస్తుంది. అదే రహస్యాన్ని వేరెవరికైనా చెప్తే చెప్పిన వాళ్ళని చంపేస్తుంది. చెప్పిన వాళ్ళని చంపేస్తుంది. త్వరగా వెళ్ళు. ఇక్కడ జరిగే హత్యలన్నీ నాకు కలలుగా వస్తున్నాయి. నువ్వు చెప్పేది నిజమేనమ్మా? అవునురా, ఆ రోజు నా కలలో వచ్చినట్టుగానే వాడు చనిపోయి ఉన్నాడు. అది మాత్రం కాదు, ఈ హత్యలో జరిగిన ఫింగర్ ప్రింట్స్ ఇంకా ఆధారాలు బట్టి అన్నిటినీ ఆధార్ కార్డుతో లింక్ చేసి చూశాను. ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. ఫింగర్ ప్రింట్ కూడా లేకుండా ఒక మనిషిని ఇలా హత్య చేయటం అవకాశమే లేదు. ఏం చెప్తున్నావురా? లాస్ట్ టైం జరిగిన మర్డర్ కేసులో ఏదో ఒక ఆకారం నన్నే చూస్తూ ఉండింది. ఈ హత్యలన్నీ చేసేది మనిషి కాదు, ఒక దయ్యం. దయ్యమా? రే, దయ్యానికి ఇన్నాళ్ళు చేతిరేఖలు చూసాము. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? అన్ని హత్యలోనూ మనకి సగం బాడీనే దొరికింది. మిగతాది ఎక్కడుందని కూడా తెలీదు. కనిపించకుండా పోయిన ఆ కాళ్ళని కనిపెడితేనే వీటన్నిటికీ కారణం ఏంటో తెలుస్తుంది. అందుకు నేను నా కళలోకి వెళ్ళాలి. ఎందుకైనా నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండు. వారిని రే, దెయ్యాలు భూతాలని నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం ఇలా ప్రశాంతంగా నిద్రపోతున్నావు. ఇప్పుడు కళ్ళలో ఎవడొస్తాడో ఏంటో.
అన్నా చెప్పనా? బాలా, మన వాళ్ళని ఎవరో చంపేశారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? అన్నా నేను చూసుకుంటాగా. సరే, రేపు ఉదయం ఆ కాల్ తీసుకునిరా. ఇప్పుడే కదా పంపించాను. రేపొద్దున వస్తుందన్నా. అలాగా, సరే నేను చూసుకుంటా. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? చెమట పట్టిందిగా, స్నానం చేసొస్తా. అలాగే స్నానం చేసి వచ్చినా కూడా. ఇది వేరే దురద పడుతుంది. ఏందిరా ఆడుకుంటారా? చంపేస్తా. సార్, టీ కావాలా సార్? వద్దులే స్వామి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ జరుగుతున్న హత్యలు చూస్తే మనుషులు చేస్తున్నట్టు లేదే. నాకు అదే అనిపిస్తుంది. మరి ఇంకేమై ఉంటుంది? ఒకవేళ దెయ్యమై ఉంటుందో. అన్నా, ఈ కాలంలో దెయ్యాలు అది ఇది అంటున్నావు. అలా ఏం అయి ఉండదులే. సార్. ఏంటి ముఖ్యమైన విషయం? అవును సార్, ఇక్కడ జరిగే హత్యలు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది సార్. ఏదో దయ్యం చేస్తుంటుంది. ఇప్పుడే నువ్వు దీన్ని కనిపెట్టావా? ఇంకా ఎమ్మెల్యే కాల్ చేశారు సార్, మిమ్మల్ని చూడాలంట. అతన్ని నేనే కలుద్దాం అనుకున్నాను. సార్. ఏంటయ్యా? రేయ్, ఏమైందయ్యా? సార్, ఆ హంతకుడికి క్లోజ్గా ఉన్నాం. తొందరలోనే కనిపెట్టేస్తాం. నువ్వు ఒక పక్కనే ఉండుంటావు, వాడు ఇంకొక పక్కన ఎక్కడో ఉంటాడు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నేను, నాకే రక్షణ లేకపోతే ఎలా? సార్, మిమ్మల్ని కాపాడాలంటే అన్ని నిజాలు చెప్పే తీరాలి. రాజకీయ నాయకుల్లో నిజమే చెప్తున్నా? నీకు కాస్తైనా సిగ్గుందయ్యా? మీరు నిజం చెప్పలేదంటే నేను మిమ్మల్ని కాపాడలేను. ఏంటి నిజం? ఆ కాళ్ళు ఎక్కడ సార్? ఆ కాలు గురించి నీకెలా తెలుసు? నాకు అంతా తెలుసు సార్. ఇప్పుడు తెలియాల్సిందేంటంటే ఆ లెగ్స్ మీ దగ్గరకు ఎలా వచ్చాయి? నేను ఎమ్మెల్యే అయింది నీకు మాత్రమే. భూమి మీద ఉన్న ప్రతి వస్తువుని విదేశాల్లో అమ్మేస్తాం. ఇక్కడ ఒక బ్లాక్ మార్కెట్ ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. కొద్ది రోజులకు ముందు
ఫారెన్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఒక రాణి కాలు తీసిస్తే 10 కోట్లు ఇస్తామన్నారు. అదృష్టవశాత్తు ఆ కాలు నాకు దక్కింది. ఇప్పుడు దాని విలువ 10 కోట్లు. నా చేతిలోకి రాగానే విలువ పెరిగింది. దాని విలువ ఎంతంటే ఇంకా ఎక్కువైంది. అంటే ఇప్పుడు దాని విలువ 15 కోట్లు. ఇంకో 5 కోట్లు వచ్చే వరకు మా వాళ్ళు దాన్ని భద్రంగా చూసుకుంటారు. ధర పెరిగిన తర్వాత దాన్ని అమ్మేస్తారు. మీరు ఆ కాళ్ళు బయటకు తీసి చాలా పెద్ద తప్పు చేశారు సార్. ఇక్కడ జరుగుతున్న అన్ని హత్యలకు కారణం కాళ్ల యొక్క ఆత్మే సార్. ఆత్మ ఏంటయ్యా అంటున్నా? ఆమె తన కాళ్లను వెతుకుంటూ మీ వాళ్ళ దగ్గరకే వెళుతోంది. ఆ కాళ్ళు చేతులు మారిన తర్వాత మీ వాళ్ళను తను చంపేస్తుంది. రెండు కాళ్ళు తీసేస్తే అందుకని ఆత్మే వచ్చిందంటావా? కరెక్టే. మీరు చంపినప్పుడు బాడీ కాళ్ళు అక్కడే ఉన్నాయి. కానీ చనిపోయిన మీ వాళ్ళ కాళ్ళు ఎక్కడ సార్? ఏ ఒక్కరిని చంపినా తనకి తన కాళ్లే కావాలని అడుగుతోంది. కరెక్టే. ఈ సమస్య నుంచి నువ్వు కాపాడు చూడు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తా. మిమ్మల్ని కాపాడడానికి ఒకే ఒక దారుంది. ఏంటది? ఒకటి, ఆ కాళ్లను తనకిచ్చేయాలి. లేదంటే దాన్ని అంతం చేయాలి. ఇచ్చేయాలా? ఏమయ్యా, చాలా కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయ్యా. డబ్బు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా సార్? సరే, ఇప్పుడు ఏం చేద్దామంట? కాళ్లను మీ వాళ్ళకిచ్చి కాల్చేయమని చెప్పండి. ఆ బూడిదను మీ చేతులతో తీసుకెళ్లి సముద్రంలో కలిపేయండి. అంతా సర్దుకుంటుంది. సార్, మీరు మాట్లాడినంత వింటూనే ఉన్నాను. ఏం జరుగుతుంది సార్? మన ఊరు గన్స్ అని మనకి తెలియకుండా విదేశాలకి అమ్మేస్తున్నారు. వాడి ప్రాణాలనే కాపాడుతున్నారు. వాడి ప్రాణాల్ని నేనెలా కాపాడగలనమ్మా? వాడిని అంతం చేసే పని మీదే ఉన్నాను. ఆ ఆత్మ కాళ్ళు వాడి దగ్గర ఉన్నంత వరకే వాడు ప్రాణాలతో ఉండగలడు. అందుకనే వాటిని అతని మనుషులకిచ్చి కాల్చేయమని చెప్పాను. తను చెప్తే నేను వినాలా? ఆ కాలు మీద నేనెన్నో హోప్స్ పెట్టుకున్నాను. దానివల్ల డబ్బు వస్తుంది కదా నాకు. నేనేమన్నా బుద్ధి లేని వాడినా? అవును. ఆ కాళ్ళు వాడి దగ్గర నుంచి వెళ్ళిన వెంటనే వాడు చేస్తా. దాన్ని నేను పోనివ్వను. అది నా దగ్గరే ఉంటుంది. ఏం జరిగినా పర్వాలేదు. గవర్నమెంట్ జీతం తీసుకునే పోలీసు వాడికే అంత ఉంటే గవర్నమెంట్లో ఉన్న రాజకీయ నాయకుడినిరా నాకెంత ఉండాలి? ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఈ నైట్ ఆ కాల్ని చాలా సేఫ్గా ఉంచాలి. మన వాళ్ళందరూ వస్తారు. అలాగేనా, రెడీ చేస్తాను. ఇంతకీ సార్, ఆ దయ్యం ఎవరై ఉంటుంది? ప్రస్తుతం ఈ విషయం గురించి నీకు పూర్తిగా చెప్పలేను. నీకు అవసరమైంది మాత్రమే చెప్తాను. ఆ ఆత్మకి ఒక మనిషి సహాయం కావాలి. అది ఎవరనేది కనిపెట్టాలి. సార్, మనిషి సహాయం అని అంటున్నారు? అవును. నాకు ఒక డౌట్ సార్. మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు కదా? తమిళ? అవును సార్. మర్డర్ జరిగిన స్పాట్లో ఏదో ఒకటి కనిపించిందని తన ఫ్రెండ్ ని పిలిచి చూపించాడు. ఏంట్రా? అక్కడ ఏదైనా కనిపిస్తుందా నీకు? ఏం లేదేరా. రేయ్, సరిగ్గా చూడరా. నేను కూడా చూశాను, కానీ నాకేం కనిపించలేదు. అవి కంటికి మాత్రమే తనకు అనిపిస్తుంది. ఇప్పుడేనమ్మా ఒక విషయాన్ని ముందుగానే కరెక్ట్గా చెప్పావు. రే తమ్ముడు, ఏమైంది? రే తమ్ముడు, ఏమైంది? రే ఏమైందిరా? ఏమైంది? మీకు చెప్పకుండా ఒక నిజాన్ని దాచేశాను సార్. ఏంటా విషయం? సార్, నా ఫ్రెండ్కి పుట్టిన దగ్గర నుంచి ఒక కళ, ఒకే కళ వస్తూనే ఉండేది సార్. ఏంటా కళ? ఒక అమ్మాయి సార్, ఒక బిడ్డని తీసుకొచ్చి నరికి చంపుతున్నట్టు ఒక కళ సార్. వాడిని ఎన్నోసార్లు సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి చూపించాం సార్,
కానీ ఆ కళ మాత్రం వస్తూనే ఉంది సార్, కంటిన్యూగా వస్తూనే ఉంది. వాడు ఈ కేసులో ఇన్వాల్వ్ దగ్గర నుంచి అదే కళ వేరేలా రావడం మొదలైంది సార్. వేరేలా అంటే? సార్, ఈ కేసులో జరుగుతున్న హత్యలన్నీ కూడా హత్య జరిగేటప్పుడు వాడికి కలగా వస్తుంది సార్. ఇది నాతో ముందుగానే ఎందుకు చెప్పలేదు? సార్, ఈ విషయం చెప్తే మీరు మమ్మల్ని నమ్మకుండా అనుమానిస్తారని మేము దాచేశాం. తర్వాత ఏమైంది? హత్యలు ఎవరు చేస్తున్నారని కనిపెట్టడానికి వాడు మళ్ళీ కలలోకి వెళ్ళిపోయాడు సార్. కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. మావా, రే రే లచ్చోడ్రా, రే మావా, రే కళ్ళు తెరువురా, రే తెరవమని చెప్తానుగా. ఆ తర్వాత వాడికి ఏమైనా తెలియట్లేదు సార్. ఆ ఆత్మ అతన్ని పూర్తిగా ఆక్రమించింది. ఇక మీదటే అంతా మొదలవబోతోంది. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమయ్యా, అందరూ జాతిగా ఉంటే అంటున్నారు. ఎలా జాతిగా ఉండాలో చెప్పడయ్యా. బీహార్లోని పానీపూలు అమ్ముకుని ఉండాల్సిందే. రే, ఈ రోజు ఒక వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. దానికోసం ఎవడొచ్చినా వాడిని చంపాలి. ఇక మన వాళ్ళల్లో ఎవడూ చావకూడదు, అర్థమైందా? పద వెళ్దాం. రేయ్, ఎవరురా నువ్వు? ఏం కావాలి? కాల్ ఎక్కడుంది? పూచి వేసే. అలాగేనా? ఏంట్రా దాంకొని ఆడుకుంటున్నావా? నువ్వు మగాడు అయితే నా ముందు వచ్చి నుంచారా? కాస్త అవసరపడ్డామో చెప్పగానే వచ్చేసాడు.
ఏయ్, ఎవరయ్యా నువ్వు? బుద్ధుందా నీకు? అడ్డుగా నుంచున్నావు. ఏయ్, నీతోనే మాట్లాడుతున్నాను. దారికి అడ్డులేవయ్యా. బజారీ ఆ బామ్మ చెప్పిన రెండో వ్యక్తి. ఆ ఆత్మని ఎలా అంతం చేయాలో నాకు తెలిసిపోయింది. ఇకపై మీ సహాయం నాకు అక్కర్లేదు. మూర్ఖుడా, నువ్వు దాని గురించి విన్నదంతా సగమేరా. ఆ దెయ్యం తన కాళ్ల కోసం ఇదంతా చేస్తుందనే నీకు తెలుసు, కానీ తన కాళ్ళు తనకు దొరికితే ఏం చేస్తుందో తెలుసా? తనకి కావలసిన ఒక మనిషి సహాయం తనకు దొరికింది. లేదు, దొరకకూడదు. తనకి ఆ కాళ్ళు దొరకకూడదు. ఆ ఆత్మకి కాళ్ళు ఎందుకు దొరకకూడదంటున్నావు? తనకి మొత్తం ప్రేతాత్మ దొరికిందంటే ఎవరూ తనని ఆపలేరు. రాక్షసిగా మారుతుంది. ఈ లోకాన్నే ఏలాలనుకుంటుంది. దానికోసం తోడపుట్టిన తమ్ముణ్ణి చంపింది. తన ఆశ నెరవేరేటప్పుడు తనని రెండుగా చీల్చి పడేశారు. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత తను వచ్చింది. తనకుంటున్న పగ ఎంతుంటుందో నీకు తెలుసా? ఆ మంత్రించిన రేకు తన ఒంట్లో ఉన్నంత వరకే మన అందరికీ మంచిది. తనకి మాత్రం తన కాళ్ళు దొరికితే ఉన్న ఆత్మలన్నిటినీ లేపి ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది. మీరు చేసిన ఒక తప్పు మనుషుల జాడే లేకుండా పోతుందిరా. దీన్ని అడ్డుకోవడానికి దారి లేదా? దీనికి ఒకే ఒక దారే ఉంది. చంపబడిన యువరాజు మళ్ళీ పుట్టాడు. ఆ యువరాజు మాత్రమే మనల్ని కాపాడగలడు. ఎవరతను? తానెక్కడుంటాడు? ఎంపిక చేయబడిన మనిషే ఆ యువరాజు. ప్రతిదీ ఆలస్యమైంది. మనల్ని కాపాడటానికి వచ్చిన శక్తి దానితో కలిసింది. ఇకపైన ఆ దేవుడే మనందరినీ కాపాడాలి. ఈ భూమిలో ఆత్మలకి మనుషులకి ఒక యుద్ధం జరగబోతుంది. కానీ ఇందులో గెలిచేది ఆత్మలే.